నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరెంట్స్ సార్? శశికుమార్ అమ్మ. సో అంటే ఎప్పుడు చదువుకున్నారు సార్ మీకు? 96 పాస్ అవుట్ అమ్మ. ఓకే. సో అప్పటి నుంచి గుర్తు పెట్టుకొని మళ్ళీ ఈ వయసులో ఇక్కడికి వచ్చి ఈ స్కూల్ అంతా చూస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా అంటే ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తు వస్తున్నాయి. అండ్ అఫ్ కోర్స్ నేను మధ్యలో 2-3 సార్లు వచ్చాను. ఓకే. ఇప్పుడు మా ఫ్యామిలీ పిల్లలు కూడా చూపిద్దామని తీసుకొచ్చాను. మీ పిల్లల్ని కూడా మా స్కూల్ గొప్పతనం గురించి చెప్పడానికి తీసుకొచ్చారు. ఒక్కసారి మీ మాటల్లో ఈ స్కూల్ గురించి సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇవాళ ఉన్న విద్యా వ్యవస్థలో మొత్తం కార్పొరేట్ విద్య, లాభాపేక్షతో మాత్రమే నడుస్తున్నటువంటి విద్యా వ్యవస్థ నుంచి అసలు చాలా వరకు నాకు తెలిసి ఎక్కువ మందికి తెలియదు ఇలాంటి ఒక స్కూల్ కూడా ఉంటుందా, ఇట్లా విలువలతో నడిపే ఒక స్కూల్ ఉందా అనేది చాలా మందికి తెలియదు. అది ఖచ్చితంగా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే డిసిప్లిన్. అండ్ నేనైతే ఐ ట్రావెల్డ్ అరౌండ్ ద వరల్డ్. నేను మొత్తం ప్రపంచంలో చాలా తిరిగాను దేశాలు. నేను ఒకే మాట చెప్తా, దిస్ ఈజ్ ద ఓన్లీ రియల్ ఇంటర్నేషనల్ స్కూల్. మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి సంవత్సరానికి 5 లక్షలు 6 లక్షల ఫీజులు లాగేస్తున్నారు కదా. యాక్చువల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇదే. ఫీజు తక్కువ అండ్ కాస్ట్ టు కాస్ట్. యాక్చువల్గా ప్రాఫిట్ అనేది మోటివ్ కాదు ఇక్కడ. దిస్ బేసిక్ పర్పస్ ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేయటం. సో అందుకని చాలా మంది పేద విద్యార్థులకి ఇది ఉపయోగపడుతుంది. దాంతోపాటు అసలు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లా మనకి బయటికి వెళ్తే కానీ తెలియదు. అప్పుడు మాకు కూడా ఫ్రాంక్గా చెప్పాలంటే మాకు అప్పుడు ఆ విలువ మాకు తెలియలేదు. తర్వాత చాలాసార్లు అనుకునేవాళ్ళం, అరే మనం అంత దాన్ని అర్థం చేసుకోలేకపోయామే అని. బట్ ఆఫ్టర్ దట్ ఐ బీయింగ్ అన్ అకాడమిషియన్, ఐ రన్ ఏ కోచింగ్ సెంటర్, ఐఎమ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్. సో యాజ్ ఎ సిఏ కోచింగ్ సెంటర్ ఓనర్గా ఒక అకాడమిక్స్ మీద నాకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అసలు దిస్ ఈజ్ అమేజింగ్ ఎక్స్పెరిమెంట్ అనడానికి లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్ సుబ్బయ్య గారిది.